బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు విజయవాడ సిపి రామకృష్ణ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీస్ సిబ్బందిని కేటాయించామన్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు నిఘా వ్యవస్థను పెంచామని తెలిపారు. ఇప్పటికే నగరంలో ఉన్న రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసుకున్నామని చెబుతున్న విజయవాడ సిపి రామకృష్ణతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసిన విషయం తెలుసుకునేందుకు ఎన్టీఆర్ కమిషనర్ పేర్చి రామకృష్ణ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు వరకు ఎంతమంది బందోబస్తుని ఏర్పాటు చేశారు, ఎలా ఉంది పరిస్థితి? ఓకే, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సంబంధించి టోటల్లీ 2024 జనరల్ ఎలక్షన్స్ కోసం ఒక సుమారుగా 5,000 మంది సివిల్ ఫోర్సు, 13 కంపెనీల సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, ఇది కాకుండా ఒక 10 ప్లెటూన్ మా ఏపీఎస్పీ ఫోర్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ మా పోలీస్ అదర్ డిపార్ట్మెంట్స్ వచ్చిన కొంత ఫోర్స్ కొంతమంది, ఇది కాక వాలంటీర్స్గా ఎన్ఎస్ఎస్ ఒక 1,300 మంది, ఎన్సీసీ ఒక 100 మంది, ఇంకా వేరియస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఎక్స్ ఆర్మీ మెన్ వీళ్ళందరినీ కూడా యూజ్ చేసుకొని బందోబస్తు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ రకమైన చిన్న ఇన్సిడెంట్ జరిగినా వితిన్ 5 minutes వెంటనే వేరే పార్టీ వెళ్ళి స్టాటిక్ బందోబస్తు వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ లేదు ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే కనుక వెంటనే రూట్ మొబైల్లో స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఖచ్చితంగా 5 నిమిషాల్లో అక్కడ చేరుకునే ఏర్పాట్లు అయితే చేసాము. టోటల్గా ఈ ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది? వాళ్ళు స్పెషల్గా ఏమన్నా ఫోర్స్ని పెట్టడం జరిగింది? ఇందులో 2 ఉన్నాయండి, క్రిటికల్ బూత్స్, నార్మల్ బూత్స్ అని. క్రిటికల్ బూత్స్ అంటే సమస్యాత్మకం అని అర్థం కాదు, అది చాలా డెఫినేషన్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏముంటుందంటే 90%గానే ఓటింగ్ ఎక్కువైంది, దాన్ని క్రిటికల్ అని అంటారు. అక్కడే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఏం గొడవలు కాకపోవచ్చు, అంతా పీస్ఫుల్ కావచ్చు. అలాగే పర్సంటేజ్ బాగా తక్కువైంది అనుకోండి, దాన్ని కూడా క్రిటికల్ అని అంటారు. అలాగే బార్డర్, స్టేట్ బార్డర్ లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ అనుకోండి, వాటిని కూడా క్రిటికల్ అంటారు. లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంతకుముందు ఎప్పుడైనా కేసులు అయ్యాయా, ఏమన్నా గొడవలు అయ్యే అవకాశం ఉందా, టెన్షన్స్ ఉన్నాయా, ఇలాంటి దాని మీద మేము కొన్ని చెప్తాము. వీటన్నిటిని కూడా క్రిటికల్ అంటామన్నమాట. ఇలా మేము ఐడెంటిఫై చేసిన చోట జనరల్గా కొంచెం ఫోర్స్ ఎక్కువ చేసుకుంటాము. తెలంగాణ బోర్డర్ సంబంధించి ఈ బోర్డర్లో సంబంధించిన పరిసర ప్రాంతాల్లో సంబంధించి ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు, ఎలా పోలింగ్ ఎలా ఉంటుంది, ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి? లేదండి, ఏ రకమైన గ్రామాలు కూడా తెలంగాణ బోర్డర్లో సమస్యాత్మకంగా మేము గుర్తించలేదు లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కాబట్టి అన్ని చోట్ల ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది. ఓన్లీ ఏంటంటే తెలంగాణ బోర్డర్స్ కాబట్టి లిక్కర్ ఇన్ఫ్లో కానీ క్యాష్ ఇన్ఫ్లో కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అవి రోజు సీజ్ చేస్తున్నాం. లాస్ట్ 10 రోజుల్లో మీరు చూస్తే తెలంగాణ నుంచి కానీ లేదంటే వేరే ప్లేసెస్ నుంచి ఇలా బార్డర్స్ నుంచి వచ్చేవి 66,000 బాటిల్స్ లిక్కర్ మేము సీజ్ చేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు లాస్ట్ మీరు 10 days తీసుకుంటే సుమారుగా 11 కోట్ల రూపాయల సీజర్స్ కూడా జరిగి ఉన్నాయి. అంటే చెక్ పోస్ట్లోనే కాదు, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో చెకింగ్స్ చేసి ఒక చోట 1 కోటి రూపాయలు పెట్టుకున్నాం రఫ్గా. ఇవాళ మార్నింగ్ ఒక 40 lakhs పెట్టుకున్నాము, మొన్న ఒక 31 lakhs పెట్టుకున్నాము. అట్లాగే ఒక 8.5 crores rupees, 8.37 crores సంథింగ్ లైక్ దట్ మొన్న రోజు చెక్ పోస్ట్లో పట్టుకోవడం జరిగింది. సో సీజర్స్ అయితే బాగా అవుతున్నాయి. ఈ రౌడీ షీటర్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇంకా రౌడీ షీటర్లు తిరుగుతున్నారు, కొంతమంది భయభ్రాంతులు తిరుగుతున్నారని చెప్పేసి మనకు సమాచారం. నగరంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే. అలాంటి ప్రదేశాల్లో రౌడీ షీటర్ల మీద ఎలాంటి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, ఎలా చేశారు? ఇప్పటిదాకా సుమారుగా 5,000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్ రౌడీ షీటర్స్, ముఖ్యంగా ఎవరైతే ఎలక్షన్కి ట్రబుల్ క్రియేట్ చేసే అవకాశం ఉందో వాళ్ళందరినీ ఇప్పటిదాకా మొత్తం అందరినీ బైండ్ ఓవర్ చేశామండి. అంతేకాకుండా వాళ్ళకి పూర్తిగా మొన్న సండే రోజున కానీ మిగిలిన రోజుల్లో కూడా రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం, వార్నింగ్స్ ఇస్తున్నాం, అవసరం కేసులు పెట్టి అరెస్టులు కూడా చేస్తున్నాము. సో వాళ్ళ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసాం. అదేవిధంగా ప్రత్యేక బలగాలు కూడా 24/7 రౌండప్ చేస్తున్నాము. దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2024 సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి విజయవాడ కమిషనర్ పేర్చి రామకృష్ణ చెప్పడం జరుగుతుంది. ఇది కూడా పరిస్థితి. జర్నలిస్టు సునీల్తో తిరుమల టీవీ విజయవాడ.